ఈరోజు మనము సాంబార్ రైస్ చేసుకుంటున్నామండి. ఈ గ్లాస్లో 3 గ్లాసెస్ రైస్, 2 గ్లాసెస్ కందిపప్పు వేసుకున్నాము. మొత్తం 5 గ్లాసెస్ కడిగేసుకుందామండి. కడిగి నానబెట్టుకుందాము. సాంబార్ రైస్ ఫస్ట్ ఇది కడిగి నానబెట్టుకుందాము. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ చూద్దాము. బాగా కడిగేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ బియ్యము పప్పు వేసుకున్నాం కదా, బాగా కడిగి నానబెట్టుకుందాము. ఒక 2 సార్లు బియ్యం కడిగేసుకున్నామండి. కుక్కర్లో వేసేసుకుందాము. తర్వాత చూద్దామండి. బియ్యం కడిగేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వాటర్ 10 గ్లాసెస్, 5 గ్లాసెస్ రైస్, 10 గ్లాసెస్ వాటర్ అండి. ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటరు. వెజిటేబుల్స్ అన్నీ వేసాక కొంచెం ఇంకా నీళ్ళు పడుతుందండి, అప్పుడు వేసుకుందాము. పసుపు వేసుకుందాము. పసుపు, వెజిటేబుల్స్ అండి, వంకాయ, సొరకాయ, కొద్దిగా చిక్కుడుకాయ అండి. ఉల్లిగడ్డ ఒకటి మీడియం సైజ్ కట్ చేసుకుంటున్నామండి. ఇందులోనే టమాటోస్ కూడా కట్ చేసి వేసేసుకుందాము. వెజిటేబుల్స్ అండి, బ్రింజాలు, సొరకాయ, చిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఈ పప్పులో వేసేసుకుందాం వెజిటేబుల్స్ కూడా. టమాటోస్ 6 టమాటోస్ అండి కట్ చేసుకుంటున్నాము. చింతపండు నానబెట్టుకుందామండి, ఒక నిమ్మకాయ అంతా. నీళ్ళు పోసుకుంటున్నామండి, చింతపండు నానుతుంది. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందామండి. రైస్లో టమాటో, ఆనియన్ వేసుకుంటున్నాము. కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా అండి. ఇప్పుడు ఈ బ్రింజాలు, సొరకాయ, చిక్కుడుకాయ ఇవి కూడా వేసేసుకుందాము. త్రీ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేద్దామండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు 10 గ్లాసెస్ వేసామండి రైస్లో, ఇంకా 2 గ్లాసెస్ వేసుకుందాము. వెజిటేబుల్ అన్నీ వేసాం కదా, 12 గ్లాసెస్ మొత్తము. 3 విజిల్స్ పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండి. స్టవ్ మీద పెట్టుకుందామండి. 3 విజిల్స్ వచ్చాక చూద్దాము. మనం కారము, సాంబార్ పౌడర్ వేసి మూసుకుందామండి. 2 స్పూన్స్ కారం అండి. సాంబార్ పౌడర్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ కలిపేసి మూత పెట్టుకుందాము. సాల్ట్ తర్వాత వేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకుందామండి, ఒక 2 స్పూన్స్. బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకుందాము. బాగా కలిపేసుకుందాము. మూత పెట్టుకుందాము. మూత పెట్టేసుకుందామండి. తాలింపు చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం గిన్నెలో. సాంబార్ రైస్ తాలింపు చేసుకుందాము. 3 విజిల్స్ వచ్చేసింది, ఆఫ్ చేసాము. సాంబార్ రైస్కి తాలింపు ముప్పావు ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. చూసారు కదండి ఎంత బాగా అయిపోయింది, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు చేసి ఇందులో వేసేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర,
కొద్దిగా మెంతులు అండి, ఎండుమిర్చి, ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాము, కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకుందామండి 2, కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి. కొంచెం మిరియాలు వేసుకుందామండి, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే కొంచెం కాజు వేసుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ కారం అండి, ఒక హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ అండి, 1 స్పూన్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలి రైస్లో జ్యూస్ వేసేసి తాలింపు వేసేస్తే అయిపోతుందండి. చింతపండు రసం పోసుకుందామండి. కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నది కూడా అందులో వేసేసుకుందాం. ఇది బాగా కలిపేసుకుందాము. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి.